అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడా, అతి మనోహరుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, మరొకసారి ప్రభా ఈ ప్రాతకాల ప్రాంతంలో మీ సన్నిధికి మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి దేవా మరి తండ్రి, ఈ భాగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దినదినం దేవా మా ప్రభా మీ ప్రియ కుమారునితో మాకు ఇచ్చినటువంటి దేవా ఈ సహవాసం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మరొకసారి దేవా మరి తండ్రి, మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచి హెచ్చించి మీ నామాన్ని మహింపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. నాయన దేవా మరి తండ్రి, కృప చూపించండి నాయన. మీరు దేవా మరొకసారి నాయన మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి దేవుణ్ణి మహిమపడదాం. 201వ పాట పాడుకుందాం. శారోనాథ్ గీతాల నుంచి 201వ పాట పాడుకుందాం. యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది, తీరనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, తీరనిది ఎడబాయనిది, ప్రేమ, యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తల్లి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. నేను పుట్టక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోకుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ,
ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహము భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ సమయంలో నిర్గమకాండ గ్రంథం 20వ అధ్యాయం మొదటి 17 వచనాలు చదువుతాను. జాగ్రత్తగా మీ బైబిల్స్లో గమనించండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడు. నీ దేవుడినైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వేలుపలికి రప్పించితే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే గాని ఉండు. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలి అనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను,
నీ ఇండ్లలోనున్న పరదేశీయులను ఏ పని చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశమును భూమియు సమస్తమును వాటిలోని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించిన. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైను అతని దాసునైను అతని దాసినైను అతని ఎద్దునైను అతని గాడిదనైను నీ పొరుగువాని దేన్నైను ఆశింపకూడదు అని చెప్పాను. ఈ ఉదయకాలం మనము సీనాయి పర్వతం దగ్గర క్యాంప్ వేసినటువంటి ఇశ్రాయేలీలు విమోచిత జనాంగం, రక్షించబడినటువంటి వ్యక్తి నేర్చుకోవలసినటువంటి ప్రథమ పాఠాలను గురించి మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. వీరు గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడినవారు. ధర్మశాస్త్రం దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. 20వ అధ్యాయంలో 21వ వచనం, 21వ అధ్యాయము, 22వ అధ్యాయము, తర్వాత 23వ అధ్యాయంలో వారికి న్యాయ విధులు అనుగ్రహించాడు. ఆ తర్వాత 24 ఎవరెవరు రావాలి, ఎక్కి రావాలి ఆ విషయాలు చెప్పి 25 నుండి ప్రత్యక్షపు గుడారానికి వచ్చినటువంటి నమూనా అంతా దేవుడు నిర్గమకాండంలో ఇచ్చాడు. ఈ సీనాయి పర్వతం దగ్గర దేవుడు చాలా విషయాలు వారికి నేర్పించాడు. ద బేసిక్ లెసన్స్. 10 ఆజ్ఞలే అంతా కాదు, కానీ 10 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి. మనం నూతన నిబంధనలోనికి వచ్చి మార్కు సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువును ప్రశ్నించినటువంటి ఆ శాస్త్రితో యేసుక్రీస్తు ప్రభు వారి సంభాషణ, శాస్త్రి వేసినటువంటి ప్రశ్న, యేసు ప్రభు ఇచ్చినటువంటి జవాబు. సద్దూకైలతో యేసు ప్రభు వారు మాట్లాడిన విషయం తరువాత మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనంలో శాస్త్రులలో ఒకడు వచ్చి, స్క్రైబ్, యేసు ప్రభు వారు చాలా చక్కగా జవాబు చెప్పాడని బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి యేసు ప్రభు వారిని అడిగాడు, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది? 28వ వచనం మార్కు సువార్త 12:28. యేసు ప్రభు జవాబు చెప్పాడు 29వ వచనం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. 30వ వచనం, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పారు. ఈ భాగం చదివినప్పుడు ధర్మశాస్త్ర లేక 10 ఆజ్ఞల యొక్క సారం కనిపిస్తుంది. దేవుని ప్రేమించుట, పొరుగువాని ప్రేమించుట. దేవుణ్ణి ఎలాగూ ప్రేమించాలో హృదయము, ఆత్మ, వివేకము, బలము, పూర్ణ 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 అనేటటువంటి మాట. హోల్ హార్టెడ్గా, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, విత్ ఆల్ యువర్ విజ్డమ్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ సోల్. నీవు నీ పూర్ణ బలంతో, శక్తితో ప్రభువును ప్రేమించాలి అని ధర్మశాస్త్ర సారం ప్రభు చెప్పి, రెండవ భాగం నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇక్కడ మనం ఒక చిన్న విషయం మిస్ అవుతూ ఉంటాం. పొరుగువాణిని ప్రేమింపక మునుపు గుర్తుంచుకోనండి, దేవుని ప్రేమించుట, పొరుగువాని ప్రేమించుట, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుట. లవ్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్. నిన్ను ప్రేమించుకోవటం నేర్చుకో. నిన్ను ప్రేమించుకోవటం నేర్చుకోవటం అంటే స్వార్థంగా జీవించటం అని కాదు. స్వార్థంగా జీవించటం అని కాదు. నిన్ను నీవు కాపాడుకుంటూ, నీ శరీరాన్ని నీవు కాపాడుకుంటూ, పోషించుకుంటూ, నీ కుటుంబాన్ని నీవు పోషించుకుంటూ,
నీ పొరుగువానికి కీడు చేయకుండా నీ పొరుగువానికి పట్ల నీవు న్యాయంగా ప్రవర్తించాలి. అది ధర్మశాస్త్రం యొక్క 2వ భాగం చెప్పేది. లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్, లవ్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల్ని 2 భాగాలుగా విభజిస్తే విధి పక్షమని, నిషేధ పక్షమని చెప్పవచ్చు. మనం చేయవలసినవి విధి, చేయకూడనివి నిషేధ పక్షం. ఇప్పుడు నిర్గమకాండ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి భాగాన్ని డెకలాగ్, దశాజ్ఞలు అంటారు. లూథరన్ సంప్రదాయంలో మామూలుగా యవనస్తులకు వారు కన్ఫర్మేషన్కు ముందు ఖచ్చితంగా దశాజ్ఞలు, ప్రభు నేర్పిన ప్రార్థన, అపోస్తలుల విశ్వాస ప్రమాణము, ప్రభు భోజన సంస్కారాన్ని గుర్చినటువంటి 4 విషయాలు క్షుణ్ణంగా బోధించి ఆ తర్వాత కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అయితే విశ్వాసులైనటువంటి మన పద్ధతి వేరు. మారు మనస్సు పొందిన తర్వాత ముంచటం బాప్తిస్తం మనం ఇస్తూ ఉంటాం. కనుక విశ్వాసులు అవలంబించే పద్ధతి వేరు. అయితే మామూలు చర్చెస్ 10 ఆజ్ఞలకు ఇచ్చినంత ప్రాముఖ్యత, వివరణ, వాటిని ప్రసంగ అంశములుగా తీసుకుని విశ్వాస సంఘాల్లో ఎక్కువ ఈ బోధ వినబడదు. మనం కృపను గురించి మాట్లాడతాం, రక్షణ తీర్మానాన్ని గురించి మాట్లాడతాం, రక్షణ ఆనందాన్ని గురించి మాట్లాడతాం, ఆత్మ ద్వారా నడిపించబడటాన్ని గురించి మాట్లాడతాం, వాగ్దానాల గురించి మనం మాట్లాడతాం. కానీ మనం గ్రహించవలసినటువంటి కొన్ని ప్రాథమిక విషయాలపైన చాలినంత స్ట్రెస్ మనం ఇవ్వలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది నా మటుకు నాకు. ఎవాంజలికల్స్ ఏం చెప్తారు? మనిషి పాపి గనుక కన్ఫెస్ కన్ఫెస్ కన్ఫెస్, ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. సరైనటువంటి పాపాన్ని గుర్చిన గ్రహింపు లేకుండా మనిషి ఎలాగూ ఒప్పుకుంటాడు? అద్దం ముందు నిలవబడితే నీవెలాగున్నావో చూసుకోగలవు. 10 ఆజ్ఞల ముందు నిలవబడితే ఒక్కొక్క ఆజ్ఞ ఎదుట నిలవబడి చక్కగా మనిషి తనను తాను పరిశీలన చేసుకుంటే లోతైన రీతిగా ఆజ్ఞ యొక్క ఉద్దేశము, భావం ఎప్పుడైతే మనిషి గ్రహిస్తాడో అప్పుడు ఒప్పింపబడతాడు. సింపుల్గా నువ్వు పాపివి కనుక ఒప్పుకో అనేటటువంటి ఈ బోధ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దీన్ని బట్టి ఒక ట్రూత్ మనం ఓవర్ ఎంఫసైజ్ చేసి ఇంకొక ట్రూత్ మనం చాలినంత ప్రాముఖ్యత ఇవ్వకపోవటం అనేది నేను నా మటుకు గత సంవత్సరాల్లో గ్రహించాను. మానవుడు పాపి అనేది చాలా స్పష్టంగా మానవుడు ఒప్పింపబడాలి. ఎంత తేటగా ఒప్పింపబడితే అంత చక్కగా ఒప్పుకుంటాడు. ఎంత చక్కగా పశ్చాత్తాపడి ఒప్పుకుంటే ఆ తర్వాత పరిశుద్ధతలో ఎదుగుతాడు. ఇది విశ్వాసి ఎదగవలసినటువంటి క్రమం. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని గుర్చిన కొన్ని విషయాలు ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమా పత్రికలో, మరి విశేషంగా గలతీ పత్రికలో కూడాను కొన్ని విషయాలు నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఈ అంశాలు గుర్తుంచుకొని తర్వాత చదవండి. రోమా పత్రిక చదవండి. రోమా పత్రికలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని గూర్చి, కృపను గూర్చి, రక్షణను గూర్చి చాలా లాజిక్, ఫిలాసఫీ చదువుతూ ఉంటే పౌలు గారి ఫిలాసఫీ లేకుంటే లాజిక్ మనకు మిగుడు పట్టడం కష్టం, ఆశ్చర్యం కలుగుతుంది. రోమా పత్రిక సరైన రీతిగా విశ్వాస అర్థం చేసుకోవాలి. ఇక్కడ రోమా పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డు, ధర్మశాస్త్రం వల్ల పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం ఎందుకు? జ్వరంతో ఉన్నాడో తెలియాలంటే
థర్మామీటర్ వాడతారు. థర్మామీటర్ టెంపరేచర్ ఎంత ఉందో చూపిస్తుంది. నార్మల్ కంటే ఎక్కువ ఉన్నదా, నార్మల్ కంటే తక్కువ ఉన్నదా. ధర్మశాస్త్రం మనిషి పాపి ఎంత పాపి, ఏ ఆజ్ఞలను అతిక్రమించడం ద్వారా పాపి అని చూపిస్తుంది. కనుక ధర్మశాస్త్రం రక్షించదు. థర్మామీటరు జ్వరాన్ని తీసివేయలేదు, టెంపరేచర్ ఎంత ఉందో చూపిస్తుంది. అలాగే ధర్మశాస్త్రం అనేది మనిషి ఎంత పాపి, ఏ ఏ ఆజ్ఞలను ఎలాగూ మీరటం ద్వారా తాను దేవుని ఎదుట తప్పిదస్సుడు అనేది ధర్మశాస్త్రం చూపిస్తుంది. ఇప్పుడు మనం 10 ఆజ్ఞలు చదువుకున్నాం కదా. 10 ఆజ్ఞల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే 9 ఆజ్ఞలు 16వ వచనం వరకు ఒక భాగం అయితే 10వ ఆజ్ఞ నీ పొరుగు వాని ఇల్లు గాని, భార్య గాని, దాసుడు గాని, దాసి గాని, ఎద్దు గాని, గాడిద గాని నీ పొరుగు వాని దగ్గు దేనినైనా ఆశింపవద్దు. మిగిలిన 9 పనులతో డీడ్స్ సంబంధించినవి. ఇది ఆలోచనలు, ఉద్దేశ్యములకు సంబంధించింది, మనస్సుకు సంబంధించింది. ఇంకా దాని అవుట్కమ్ రాల. ఒక వ్యక్తి ఆశించాడు కానీ దొంగిలిస్తే అది పైన చెప్పబడినటువంటి ఆజ్ఞల్లో దొంగిలకూడదు అనేటటువంటి కేటగిరీ కింద వస్తుంది. కానీ ఆశించాడు, అది కూడా పాపమే. 10వ ఆజ్ఞ మానవుని మనస్సులో వచ్చేటటువంటి వాక్యానికి లేక దేవుని చిత్తమునకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు, ఆలోచనలు ఏవే వస్తాయో వాటిని గూర్చి ప్రస్తావన 10వ ఆజ్ఞలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రోమపత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏమంటాడంటే 5:15 అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల ఒక్క అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల. మనం అందరం ఆదాములో చనిపోయాం. ఆదాములో పాపం చేశాం. మానవ జాతి మీదకి పాపం వచ్చింది. ఇంకా వివరంగా చూడాలి అంటే 4వ అధ్యాయంలోనికి వద్దాం. మనం 4వ అధ్యాయంలో 15వ వచనంలో ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఇప్పుడు రూల్స్ అనేవి లేవనుకోండి, ఎవరేది చేసినా అది తప్పు అంటానికి లేదు. రూల్ లేదు కాబట్టి ఎవరేం చేసినా చెల్లుతుంది. అలాగే ధర్మశాస్త్రం వచ్చింది కనుక మనిషి చేయవలసింది చేయాలి, చేయకూడనిది చేయకూడదు, చేయకూడనిది చేసినప్పుడు తప్పు అవుతుంది. ఇక్కడ ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. రోడ్లో మనం ఎడమ వైపుకు వెళ్ళాలి అని రూల్ ఉన్నది. అడవిలో రోడ్డు ఉండదు, రూల్స్ ఉండదు. అక్కడ అతిక్రమమే ఉండదు అనుకుందాం కొంచెం. ధర్మశాస్త్రం ఒక వ్యక్తి అతిక్రమించేడో లేదో నిర్ధారణ చేస్తుంది. కనుక ధర్మశాస్త్రం 7వ అధ్యాయం రోమా పత్రికలోని 8వ వచనం లేక 7వ వచనం నుండి చదువుకున్నాం. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లా అనరాదు. ధర్మశాస్త్రం వల్లనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. అంటే sin is dead without law.
ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం చనిపోయిందిగా ఎంచబడుతుంది. ఈ లాజిక్ చదువుతూ ఉంటే రోమాపత్రిక మొదటి 7 అధ్యాయాలు చాలా శ్రద్ధగా ప్రతి విశ్వాసి ఈ విషయాలు గ్రహించాలి, నేర్చుకోవాలి. ధర్మశాస్త్రం రక్షణ తీసుకొస్తుందా? తీసుకురాదు. మరి ధర్మశాస్త్రం రక్షణ తీసుకొని రానప్పుడు ధర్మశాస్త్రాన్ని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? వీఆర్ అబోవ్ లా అని అనుకుంటూ ఉంటారు విశ్వాసులు. మనం దేవుని ఆత్మచేత నడిపింపబడేటటువంటి వారం. అసలు 10 ఆజ్ఞల తట్టు మనం చూడవలసిన అవసరం ఉందా? వాటికి ప్రాముఖ్యత ఇవ్వాలా? మనం ఆత్మీయం ద్వారా నడిపించబడుతూ ఉన్నాం కనుక 10 ఆజ్ఞలతో మనకు పని లేదు. మనం మరిచిపోకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమునకు పరిసమాప్తి. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానన్నాడు. తన శరీరమందు మన మీదికి రావాల్సిన శిక్ష ఉగ్రత న్యాయంగా ఆయన భరించాడు. యూదులు ధర్మశాస్త్రంలో చేయవలసిన విధులన్నీ ఆయన నెరవేర్చాడు. ప్రియప్రభు పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి దేవుడే దాని శరీరమందు నెరవేర్చి చూపించాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించమని ఉన్నది. ఆఖరిలో శిలువలో మరణించేటప్పుడు ప్రేమించినటువంటి యోహాను పిలిచి తన తల్లిని పిలిచి, ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు. శిలువ మీద ఉన్నటువంటి మాటల్లో తాను ఆ సమయంలో కూడా తల్లి బాధ్యతను ప్రేమించినటువంటి శిష్యుని ఆ గడియలోనే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి వారిని విడిపించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోనైన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు, ఇతర మతాల్లో కూడా మంచి విషయాలు ఉన్నాయి కదా, అన్ని మతాలు మంచినే చేయండి, చెడుగు చేయకూడదు అని చెప్తూ ఉన్నాయి కదా, మరి మనం చెప్పేది ఎలాగూ వాటికంటే ప్రత్యేకమైనది? తేడా ఇదే. దేవుడు ఈ మాటలు వారితో చెప్పాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం. ఇశ్రాయేలీలు వింటూ ఉన్నారు. మోషేతో మాత్రమే కాదు, ఇశ్రాయేలీలకు ఇవి వినబండి. గుర్తుంచుకుందాం మనం. స్వరం ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు. 10 ఆజ్ఞలు వారికి దేవుడు చెప్పాడు. మనుషుడు కల్పించినటువంటి ఏదో హమ్మురాబీ కోడ్ అని ఒకటి ఉంది. అటువంటి హమ్మురాబీ కోడ్ కాదు ఇది. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి మోరల్ లా. అసలు ఈ ధర్మశాస్త్రం అనేది సృష్టి ఆది నుండి మానవుని మనసాక్షిలోనే దేవుడు రాసిపెట్టాడు. చూస్తూ చూస్తూ తన రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చంపటం అనేది, నరహత్య చేయకూడదనేటటువంటి ఆజ్ఞ నిర్గమకాండ గ్రంథం 20వ అధ్యాయంలో ఇవ్వక మునిపే ఆది దంపతులు ఆదాము హవ్వల పెద్ద కుమారుడు కయ్యను ఏబేలును చంపినప్పుడు కయ్యనుకు అర్థమైపోయింది, నేను తప్పు చేశానని. అందుకే నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని ఒప్పుకున్నాడు. ఎందువల్ల? అప్పటికి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు కదా. ధర్మశాస్త్రం యొక్క సారం మనుషుల హృదయాల్లో, మనస్సాక్షిలో ఉన్నది. కనుక ధర్మశాస్త్రం అనేది దేవుడు స్పెసిఫిక్ గా ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు, వారికి న్యాయ విధులు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు. దేవుడు చెప్పినటువంటి 10 ఆజ్ఞలు పండితులతో చెప్పాడు అని అనుకోకండి. సామాన్యమైనటువంటి ఇశ్రాయేలీలతో, యూదులతో దేవుడు చెప్పాడు. పెద్దగా పాండిత్యము లేనటువంటి వారితో దేవుడు చెప్పాడు. ఇవి మానవుడు కనుగొన్నవి కాదు. గలతీ పత్రిక ఏం చెప్తుందంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయం ధర్మశాస్త్రాన్ని గూర్చి గలతీ పత్రిక మనకు ఒక చక్కని అంశం జ్ఞాపకం చేస్తుంది. 24వ వచనం.
కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. బాలశిక్షకుడు అంటే స్కూల్ టీచర్ అనే ఒక పదం వాడవచ్చు. మనం స్కూల్ టీచర్ ఏమి నేర్పిస్తారు? ప్రాథమిక విషయాలు నేర్పిస్తారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు మనం నడిపించబడటానికి ఎలా నడిపించబడ్డాం? పాపినని గ్రహించి విమోచకుని కొరకు, రక్షకుని కొరకు మనం వెదికినప్పుడు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడ్డాం. చాలా మార్లు జనరల్గా కొన్ని సంప్రదాయ సంఘాల్లో కొందరిని రక్షణ గురించి మీ అభిప్రాయం ఏంటి, మీరు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించారా అంటే, నేను చాలా మార్పు చెందాను, ఇంకా కొంత మార్పు చెందాలి, కొన్ని అలవాట్లు నేను వదిలిపెట్టాలనుకుంటూ ఉన్నాను, అప్పుడు నేను ఇంకా బెటర్ అవుతాను అని చెప్తూ ఉంటారు మీతో. మీరు ఎప్పుడన్నా అటువంటి సంభాషణ ఎవరితోనన్నా చేశారో లేదో నాకైతే తెలియదు. ఇక్కడ అటువంటి విషయం ఏంటంటే, మనలను మనం కొనుట ద్వారా రక్షణలోనికి రాలేము. మనం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత అంతరంగంలో మార్పు కలుగుతుంది. అది బహిరంగంగా మన క్రియల్లో అది కనపడుతుంది. సో ద చేంజ్ ఈజ్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్స్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇన్సైడ్ అవుట్, అంతేగాని అవుట్ సైడ్ ఇన్ కాదు. వెలుపలి నుండి లోపలికి కాదు మార్పు, లోపలి నుండి ప్రారంభమై అది వెలుపలికి వస్తుంది. చాలా మంది మా జీవితాన్ని మేము చాలా మార్చుకుంటున్నామండి అంటారు. మొదట పునాది వేసి తర్వాత ఇల్లు కట్టాలి. పునాది లేకుండా ఏ భవనాన్ని నిర్మాణం చేయలేం, అది కొనసాగదు, అది నిలవదు. ఇశ్రాయేలీయులు మొదట గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడ్డారు అనేటటువంటి సత్యం మనం ఎన్నటెన్నటికీ మర్చిపోకూడదు. వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. వారు సముద్రంలో మేఘం క్రింద ఉండి బాప్తిస్మం పొందారని నూతన నిబంధనలో చదువుతాం. కనుక పాప క్షమాపణ, రక్షణ, మారు మనస్సు, బాప్తిస్మం ఇవన్నీ మూల ఉపదేశాలు. ఇశ్రాయేలీయులకు దేవుడు ప్రాథమిక విషయాలు సీనాయి కొండ దగ్గర నేర్పించడం మొదలుపెట్టాడు. గలతీ పత్రికలో పౌలు గారు ఇంకొక లోతైనటువంటి సత్యాన్ని చెప్పాడు. మీరు ధ్యానం చేయండి. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 21వ వచనం. గలతీ పత్రిక ఎవరినుద్దేశించి వ్రాసాడు అంటే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సున్నతి ఖచ్చితంగా మారు మనస్సు పొందిన వారందరూ, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారందరూ యూదేతరులు సున్నతి పొందాలి అని వాదించేటటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని గలతీ పత్రిక వ్రాసాడు. గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకు పౌలు భక్తుడు. 21వ వచనం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రం వినుటలేదా? నాతో చెప్పుడు. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టాను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కను. ఇది హాగరు. ఈ హాగరు అనేది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. సీనాయి నిబంధన ఇది దాస్యము. ఎలా దాస్యం అవుతుందో ఆలోచించండి. చాలా మార్లు 10 ఆజ్ఞలను గూర్చినటువంటి కొంత వివరణ అయినా మనిషికి అర్థం కాకుంటే చాలా మార్లు అక్షరం మాత్రమే పట్టుకుని మనం నష్టపోయేటటువంటి ప్రమాదం ఉన్నది.
అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీది ప్రసంగంలో నేను మీతో చెప్పున్నదేమనగా అని ఆజ్ఞలు ఇచ్చినటువంటి దేవుడు చెప్పినటువంటి అసలైనటువంటి ఉద్దేశ్యాన్ని ఆయన వెల్లడించాడు. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం, వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అంటూ 21వ వచనం, నరహత్య చేయవద్దు. 22, నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగు, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగు, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగు. 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రం యొక్క అంతరార్థాన్ని చాలా క్లియర్ గా చెప్పాడు. దేవుడు ధర్మశాస్త్రం ఏ ఉద్దేశంతో ఇచ్చాడు? అక్షరం మాత్రమే పట్టుకుని యూదులు, వారిలో పరిసయ్యులు మరి విశేషంగా చాలా స్వనీతిని బట్టి అతిశయించేటటువంటి వారు. విషయంలో పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పరిసయ్యుడు తన నీతిని గూర్చి దేవుని ఎదుట చెప్పుకున్నాడు. సుంకరి తాను కన్నులెత్తి చూచుటకైనా తాను శక్తి లేక భయపడి రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను దేవా కరుణించాడు. ప్రభు అన్నాడు, ఈ సుంకరి ఆ పరిసయ్యుని కంటే నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాడు అని. కనుక ధర్మశాస్త్రము దాని స్వభావం మనం ఎంత చక్కగా గ్రహిస్తే ఆ తరువాత ఆధ్యాత్మిక జీవితంలో మెట్లు మనకు అర్థమవుతాయి. ధర్మశాస్త్రం అర్థం కావాలి, అప్పుడు కృప అర్థం అవుతుంది. ధర్మశాస్త్రమునకు వేరుగా బయలుపరచబడినటువంటి దేవుని కృప. యేసుక్రీస్తు ప్రభు కృప సత్య సంపూర్ణుడు. సత్యము, ట్రూత్ ఏంటి? మానవుని యొక్క స్థితి యేసు ప్రభు క్లియర్ గా చూపించాడు. కనుక ధర్మశాస్త్రం యొక్క స్వభావము, 10 ఆజ్ఞలు, వాటి అర్థము, ఇది బేసిక్ గా విశ్వాసి నేర్చుకుంటేనే ఆత్మీయ జీవితంలో చక్కగా నడవగలడు. రెండోది, మనం ఎంత దేవుని వాక్య వెలుగులో మనం పరిశీలించుకోగలము ధర్మశాస్త్రం ఎదుటి నిలవబడి, అప్పుడు మనం అంత బాగా కన్ఫెస్ చేయగలం దేవుని దగ్గర. క్లియర్ గా మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుంటాం. ఇది మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు వారికి నేర్పినటువంటి ఫస్ట్ లెసన్స్ 10 కమాండ్మెంట్స్, ఫస్ట్ లెసన్స్. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి, నిర్గమకాండ గ్రంథం 20వ అధ్యాయం కొన్ని వచనాలు మేము ధ్యానం చేయటానికి ప్రారంభించి వాటిని గుర్చినటువంటి ఉపోద్ఘాతం మేము చెప్పుకున్నాం. 10 ఆజ్ఞలను గుర్చినటువంటి ఉపోద్ఘాతం, ధర్మశాస్త్రాన్ని గుర్చినటువంటి కొన్ని సంగతులు, నూతన నిబంధనలో చెప్పబడినటువంటి విషయాలు సహా మేము జ్ఞాపకం చేసుకున్నాం. యూదులు ఇప్పటికీ ధర్మశాస్త్రం వైపు చూస్తున్నారని మేము ఎరుగుదాం. అయితే మేము యూదులం కాదు, మేము అన్యులము. జన్మను బట్టి మేము విశ్వాసం ద్వారానే మిమ్మల్ని అంగీకరించాం, క్రియల ద్వారా, ధర్మశాస్త్ర నీతి క్రియలను బట్టి కాదు. అయితే ధర్మశాస్త్రం యొక్క స్వభావము, ధర్మశాస్త్రము మానవుని పైన ఎలాగూ నేరారోపణ చేస్తుందో, 10 ఆజ్ఞల వెలుగులో మేము మా హృదయాలను ఎలా పరీక్షించుకోవాలో మీరు మాకు నేర్పించండి, సహాయం దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైనటువంటి నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.